వీఆర్ ఫ్రమ్ బావ్టా టుడే అండ్ మంచిగా నిద్ర పట్టింది, అసలు ఎక్కడ ఇబ్బంది 1% కూడా ఇబ్బంది ఏం పడలేదు. కాకపోతే 6 o'clockకి లెగిసిపోయాను నేను. వాళ్ళు మనల్ని అయితే 7:30కి కాఫీ ఇస్తాము, 8:30కి బ్రేక్ఫాస్ట్ అన్నారు అండ్ 9:30కి స్టార్ట్ అవ్వాలన్నారు. ఇదే మన స్టే, మీరు చూస్తే బాగానే ఉంది. అంటే లైక్ ఇట్స్ ఈ ప్లేస్లో ఇలా దొరకడం కూడా కష్టమే. కరెక్ట్గా మాకు అక్కడి నుంచి సన్ రైజ్ ప్రాపర్గా వచ్చింది. ఇందాక అందరు ఇక్కడ నుంచి ఫొటోస్ దిగారు, బట్ నేను అలారం పెట్టుకున్నాను, ముందే లేచిపోయాను, మంచిదైంది. ఎందుకంటే ముందే లేవడం వల్ల ఏం జరిగిందంటే అడ్వాంటేజ్, ప్రశాంతంగా బయటకు వచ్చి ఇక్కడ చాలామంది అంటే అందరూ కొత్తలే కదా, స్ట్రేంజర్సే కదా, సో వాళ్ళందరితో మంచిగా మాట్లాడుకొని ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాట. వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో మ్యాక్సిమం పీపుల్ ఇక్కడ 23 మెంబర్స్ అనుకుంటా అప్రాక్స్గా, అందరూ ప్రీవియస్ ట్రెక్స్ ఇంతకుముందు చేసిన వాళ్ళే. బట్ నేను అండ్ ఇంకో పర్సన్ ఉన్నారు, మాకే ఫస్ట్ ట్రెక్ మాట ఇది. సో అందుకే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను అండ్ ఆల్సో హౌ టు అడ్జస్ట్ టు ద క్లైమేట్ అన్నీ తెలుసుకున్నాను. అండ్ వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా చెప్పారన్నమాట, అంటే ఏ కైండ్ ఆఫ్ గేర్స్ ఉంటే బెటర్ అండ్ ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటే బెటర్, ఇలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ సమ్ వాట్ ఇన్ఫర్మేషన్ మనకి గ్యాదర్ అయినట్టే. ఐ ఫెల్ట్ గుడ్ అండ్ గుడ్ టైం కూడా అదంతా. సో దాని తర్వాత మనకి మీరు అబ్జర్వ్ చేస్తే పైన మనకి బీపీ చెక్ చేశారు ఇప్పుడే, అండ్ ఆల్సో బీపీ వాజ్ ఓకే. కొంచెం అటు ఇటు ఫ్లక్చువేషన్ చూపిస్తుంది. ఈ మౌంటైన్ టెరైన్ ఏరియాస్లో ఇట్ ఈస్ కామన్, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అటు ఇటు ఉంటాయి కదా. బట్ పల్సోమీటర్ పెట్టి చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ ఈజ్ ఓకే ఫర్ మీ. కొంచెం బీపీ కొంచెం హై ఉందని చెప్పారు. అది మరి ఇంత హై ఆల్టిట్యూడ్స్ మనం ఎప్పుడు అంత అలవాటు ఉండదు కదా, అది అందుకు అయ్యి ఉండొచ్చు. దే సైడ్ ఇట్ ఈజ్ ఓకే, పర్లేదండి, అది ఫైన్, కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా మీరు నడుచుకుంటూ వెళ్తే సరిపోద్దని చెప్పారు. సో అది మాట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం స్టార్ట్ చేద్దాం ట్రెక్. ఈరోజు చాలా ఎనర్జీ కావాలి. యాక్చువల్లీ ట్రెక్ అయితే ఈరోజు స్టార్ట్ అయినట్టు, ఎందుకంటే నడవడం అంతా ఈరోజు నేనంతా కార్లోనే సరిపోయింది కదా. సో ఈరోజు మంచి ఎనర్జీతో జోష్తో ఉండాలని మేము కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ టూ. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ట్రెక్ స్టార్ట్ అయిపోయింది మాది. ఇది వ్యూ ఎంత బాగుందో చూడండి. Move to the mountain side, guys. Wow. Mountain side. ఇది వీళ్ళ లాక్ సిస్టమ్ అంటే చూడండి ఎంత ఉందో. టెక్నాలజీయా టెక్నాలజీ. అరే యార్ బడియా. అందరు జాకే ఇక్కడ నుంచి చెప్పాక 5 కిలోమీటర్స్ మనం నడవాలి. నేను రివర్ అన్నా కదా, అదే కింద దాని వాయిస్ చాలా వస్తుంది అసలు. సో ఇలా ముందుకెళ్తున్నాం. ఒక 2 km నడుచుంటాం. విలేజ్ జిస్కూన్ అని చెప్పి ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఎండ్ అయితే బాగానే ఉంది, బట్ అలా అని చెప్పి హెవీ స్వెట్టింగ్ అయితే ఏం లేదు. బట్ వీఆర్ మెయింటైనింగ్ ద బ్రీత్ అండ్ గోయింగ్ స్లోలీ. అండ్ ఇందాక నుంచి ఆ రివర్ మీకు ఏదైతే చూపించానో అది మాతోనే పాస్ అవుతూ వస్తుంది. అండ్ హీ ఇస్ దేవు, వన్ ఆఫ్ మై ట్రెక్ ఫ్రెండ్. yes bro, कैसे कर रहा था अभी तक? मस्त. he's from Germany and he's from ISRO. Hi man, rocket man, satellite man he is. Actually he works for an ISRO. So there are so many interesting people like them. వీళ్ళందరికీ ఒక్కొక్క ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. సో వీళ్ళంతా ముంబై నుంచి వచ్చిన వాళ్ళు. హీస్ నీలేష్, సంకేత్ అండ్ హిస్ సంకేత్. సో ఇప్పుడు జస్ట్ చిన్న బ్రేక్ ఆగారు. ఇప్పుడు ఈ హిల్ ఏదైతే ఉందో ఈ హిల్ చుట్టూ తిరుగుతాము, ఈ రైట్ సైడ్ హిల్ ఏదైతే ఉందో. అండ్ అప్పుడు మా జాకా అన్న మా ఫస్ట్ క్యాంప్ అక్కడ తగిలిద్ది అన్నమాట. మధ్యలో కొంచెం స్టీప్స్ బాగానే ఉన్నాయి, దీనికి జాగ్రత్తగా వెళ్ళాలి. స్టిక్ ఖచ్చితంగా యూజ్ అవుద్ది, స్టిక్ లేకుండా వెళ్ళడం కష్టం. కొంచెం స్టెప్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి కాల్ ట్విస్ట్ అయితే అయిపోయింది, మొత్తం ట్రెక్ అంతా పోద్ది. ఏం లేదు, వెనక్కి వెళ్ళిపోవడమే. అంటే వాళ్ళే మనల్ని తీసుకెళ్ళిపోతారు, రెస్క్యూ చేస్తారు. ఏవైనా ఇలాంటి లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగితే దే విల్ రెస్క్యూ అస్. వాళ్ళే ట్రెక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక 4 మనల్ని స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతారు అన్నమాట.
సో బేసికల్లీ ఇప్పుడు నేను స్టిక్ ఏదైతే పట్టుకున్నానో ఇది రైట్ హ్యాండ్ సైడ్లో పట్టుకున్నాను, బట్ అలా పట్టుకోకూడదు. ఈ ఏరియా చాలా టిపికల్ ఏరియా కదా. ఇలాంటప్పుడు స్టిక్ ఎప్పుడు మౌంటైన్ సైడ్కే ఉండాలి, అంటే మౌంటైన్ ఎటు ఉంటే అటే ఉండాలి. ఎందుకంటే గ్రిప్ అటు సైడే దొరికిద్ది. బై మిస్టేక్ మనం పడిపోయే ఛాన్స్ వస్తే అసలు రైట్ సైడ్ ఏం లేదు, స్టిక్ రైట్ సైడ్ పెట్టుకుని నేను ఏం చేస్తాను. సో ఇక్కడ పట్టుకుంది రాంగ్, నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది చాలా డేంజర్గా ఉంది ఏరియా. ఇంత స్లిప్ అయినా సరే ఇంకా ఛాన్సే ఉండదు, డైరెక్ట్ కిందే కనబడాలి. అలాంటి ప్లేసెస్ మాట. కొన్ని ప్యాచెస్ ఇలా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ పట్టుకుంది కరెక్ట్ ఇప్పుడు ఇలాగా. థ్యాంక్ యూ బాయ్. సో ఆయన మా ట్రెక్ లీడర్, ఆయన కూడా వెనకాల ఉన్న ఆయన ట్రెక్ లీడర్, ఈయన కూడా ట్రెక్ లీడరే. మొత్తం 3 ట్రెక్ లీడర్స్ ఉంటారు మనకి. స్టార్టింగ్లో ఉంటారు, స్టార్టింగ్ ఒకటి, మిడిల్లో ఒకరు, అండ్ లాస్ట్ ఒకటి. మేము హడావిడి లేకుండా లాస్ట్లోనే వెళ్తున్నాం, కంగారు ఏం లేదు. సౌండ్స్ మాత్రం భలే వస్తున్నాయి చూడండి. రైట్ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయా, ఎక్కడికక్కడ అలా పడిపోతూ ఉంటాయి అన్నమాట వాటర్ ఫాల్స్. నీలేషా అడు మా బామ్మద్ది ఇక్కడ ఏరా కలర్ వేస్తే బామ్మద్ది అయిపోతాడు మరి మీ వాడు ఎవడు? ఎయిర్ ఫోర్స్ ఉంటుందా? గురుగారు అంటూ ఒక అంకుల్ పరిచయం అయ్యారు. హీస్ ఫ్రమ్ చిత్తూర్. కొంచెం తెలుగు మాట్లాడుతున్నారు ఆయన బాగానే. బాగుంది చిత్తూరు యా. అంటే ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు ఆయన. ఎయిర్ ఫోర్స్ అంటే మీరు ఎయిర్ ఫోర్స్ కాదు పోయి అదే కదా. సో ఆయన కూడా మాట్లాడతారు. మా అసలు మ్యాజిక్ ఏంటంటే 3 ఉన్నాను కదా రూమ్లో, ఆయన ఒకరు మాకు తెలియదు దానికి తెలుగు వచ్చి అని చెప్పి మార్నింగ్ ఏదో మాట్లాడుతుంటే రెస్పాండ్ అయ్యారు. ఓకే మనోళ్ళే మాట మనకొలుకోలేదు, అనవసరంగా ఏం మాట్లాడలేదు మేము కూడా. కిందకి వెళ్తున్నాం మనం. ఇదే మనం చూసిన స్ట్రీమ్ ఇందాక పైన నుంచి చూసాం కదా. సో ఇప్పుడు ఈ చిన్న క్రాసింగ్ ఒకటి ఉంది, మంచిగా అందరు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. ఇదే ప్యూర్ వాటర్. ఓ చాలా జల్లగా ఉన్నాయిరా. ఇంక తాగడానికి కూడా ఇదే మ్యాక్సిమం. ఎక్కడెక్కడ ఇలాంటి వాటర్ దొరికితే అక్కడక్కడ ఆపేస్తారు. ఈ వాటర్ తాగారు. వీళ్ళు కట్టిన బ్రిడ్జే మరీ అంత ఊగట్లేదు, కానీ ఈ రాళ్ళే ఊగుతున్నాయి. బ్రిడ్జ్ ఊగట్లేదు, ఈ రాళ్ళు ఊగుతున్నాయి. ఓ మై గాడ్, सुपर, थैंक यू भाई। नहीं चाय के टाइम तो नहीं हो ना, चाय देने के बाद देखेंगे क्या, ఐ థింక్ సో. చాయ్ కే బాద్ ही जाएंगे होंगे. సో మ్యాటర్ ఏంటంటే మేము వచ్చేసాం. కొంచెం కాదు చాలా ఇబ్బంది పడ్డాను, అదైతే అర్థమైంది. అండ్ ఇట్ వాస్ సో ఛాలెంజింగ్ బికాస్ ఫస్ట్ టైం ట్రెక్ కాబట్టి. బట్ క్లైమేట్ కొంచెం వేడిగా ఉండడం వల్ల తొందరగా బాడీ డీహైడ్రేట్ అయిపోయేది. ఊరికే వాటర్ తాగుతున్న ప్రతి 10 minutesకి ఆగి వాటర్ తాగేవాళ్ళం. అండ్ ఇక్కడికి మాత్రం తొందరగానే వచ్చేసాం. 2 o'clock కల్లా వచ్చేసాం. అండ్ మంచిగా తినేసి పైకి వెళ్ళి చాలా ఎక్కువ ఉంది నిజంగా. ఇది మెన్షన్ చేయాల్సిన పాయింట్. 2000 5 kilometers 2000 ఎక్కేసామంటే స్టీప్ మీకే అర్థమైపోద్ది ఎంత ఉందన్నది. కాబట్టి ఈ డే 1 చుక్కలు చూపించేసారు చెప్పాలంటే. నాకు కిందంతా ఇటు నుంచి వచ్చాము. అబ్బో మన బావట చాలా కింద ఉంది, మీ కింద చూపించాను కదా, అక్కడెక్కడి నుంచో ఎక్కేసాం. చాలా టక్క ఎక్కిచ్చేసారు. ఇట్స్ ఫైన్. ఓకే హే షాయద్ ఓపెన్ కే తో తోడా ఉల్లెన్ క్యాప్. సో ఇప్పుడు మీకు కిందకి వచ్చామంటే మళ్ళీ తినేసి అంతా మనం ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు, అందులోనూ దట్టు మనం కింద సౌత్ నుంచి వస్తున్నాం కదా, మన బాడీ అస్సలు అక్యుములేట్ అవ్వదు. సో ఎగ్జాక్ట్లీ. సో ఎంత హై ఆల్టిట్యూడ్ అంటే సీ లెవెల్ కంటే 15,000 ఆల్టిట్యూడ్ ఎక్కువ అనమాట. అది సో మన హార్ట్ అండ్ లంగ్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ పని చేస్తాయి, బాగా ఎక్కువ పని చేస్తుంది. అది భయపడి ప్యానిక్ అయిపోతాయి, ఏంటి ఇంత పైకి వచ్చారంటే. అది ఇప్పుడు అదే జరుగుతుంది మాకు. సో మేము ఏం చేసామంటే కొంచెం బయట వచ్చి క్లైమేటైజ్ అవుదామని అటు ఇటు తిరుగుతున్నాము. సో దట్ ఈ అట్మాస్ఫియర్ కొంచెం బాడీ సెట్ అవుతుందని చెప్పి. అండ్ ఆల్సో మన వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తా అన్నారు. ఇప్పుడు ఇక్కడే పక్కన టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్కి వెళ్ళి చూద్దాము. అండ్ యాజ్ యూజువల్గా నైట్ రిలాక్స్ అయిపోవడమే ఇంకా. సో టెంపుల్కి వెళ్దాం. ఇంకోటి ఏది చెప్తున్నావు, బీపీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి.
అమ్మో అమ్మో అసలు ఎలా అంటే లిటరలీ 5 లీటర్స్ అంటారు కానీ మినిమం 5 అది. దట్ ఈస్ మినిమం. మీరు అంతకన్నా ఎక్కువే తాగల, తక్కువైతే అస్సలు తాగకూడదు. మనకు అస్సలు సెట్ అవ్వదు. ఎక్కువే తాగుతూనే ఉండాలి కంటిన్యూస్. ఓకే, మనం ఇంకా వెళ్దాం. వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడే పైనే ఉందన్నారు. కాకపోతే ద థింగ్ ఈస్ అక్కడ మనం ఆ టెంపుల్లో అంట ఏమీ మనం టచ్ చేయకూడదు. అండ్ టెంపుల్ లోపలికి కూడా మనం వెళ్ళకూడదు అంట. అక్కడ లోకల్స్ ఒప్పుకోరంట. వాళ్ళ ట్రెడిషన్ సంథింగ్ ఏదో చెప్పారు. ముందే మాకు బ్రీఫ్ చేశారు దట్ నో వన్ షుడ్ టచ్ ఎనీథింగ్ అండ్ ఆల్సో యూ షుడ్ నాట్ ఎంటర్ ద టెంపుల్ ఇట్ సిమ్స్. బస్ ఖాళీ బయట నుంచి ఫోటోలు తీసుకోమన్నారు. యా, ఇదేనండి టెంపుల్. ఇది దారాగావ్ టెంపుల్ అని చెప్పి డోడ్రా అన్న విలేజ్లో ఉంది. ఇది కంప్లీట్లీ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇట్స్ చాలా ఓల్డ్ టెంపుల్ అంట ఇది. బట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మా వాళ్ళకైతే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ యువర్ ఐ డోంట్ నో. సో ఒకసారి గూగుల్ చేస్తే అర్థమవుతుంది. సో దట్స్ వై ఐమ్ నాట్ మెన్షనింగ్ ఎనీథింగ్. అండ్ ఆల్సో చెప్పా కదా ఇక్కడ అసలు అది టచ్ చేయకూడదు. మన టెంపుల్ కూడా లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. ట్రూప్ అంతా వచ్చేసి అందరూ అక్కడ ఇక్కడ బయట కొంచెం స్పేస్ ఉంటే పిల్లల దగ్గర షటిల్ లాక్కొని ఆడుకుంటున్నారు. కొంచెం మంచి వైబ్ ఉన్న ట్రూపే. డ్యాన్సులు కూడా వేస్తున్నారు, అందరూ భరతనాట్యం చేస్తున్నారు.